సత్యసాయి జిల్లా రాప్తాడులో కలకలం చెలరేగింది. వైసీపీ నేత అంకె నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో దొంగ ఓట్ల నమోదును అడ్డుకున్నారు నరేంద్ర. ఆలమూరు జగనన్న కాలనీలో ఇంటి సామాగ్రి చోరీ కేసులో అంకె నరేంద్రను అరెస్టు చేశారు పోలీసులు. తనపై అక్రమ కేసు బనాయించారని నరేంద్ర తీవ్ర మనస్తాపం చెందాడు. సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు నరేంద్ర. ఆలమూరు టీడీపీ నేతల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వీడియోలో వెల్లడించాడు. నరేంద్ర పరిస్థితి విషమించింది, ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు తన కొడుకును వేధిస్తున్నారంటూ అంకె నరేంద్ర తండ్రి పోతన్న ఆవేదన చెందారు. నా పేరు అంకె నరేంద్ర, నాది అనంతపురం రూరల్ మండలం, ఆలమూరు గ్రామము, అనంతపురం జిల్లా నాది. నేను ఆలమూరులో వైఎస్ఆర్సీపీ లీడర్గా యాక్టివ్గా పనిచేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఆలమూరు సూరి దొంగ ఓట్లు ఎక్కిస్తంటే నేను దాన్ని ప్రశ్నించినానని చెప్పి నేను రమణారెడ్డి అన్న కాంట్రాక్టర్ ఆయన మోటార్లు రిపేర్ చేసి సర్వీస్ చేపించేకి తీసి దాన్ని రిపేర్ చేపించి టెస్టింగ్ చేయమని చెప్పింటే దానిలోని నేను రిపేర్ చేపించి దాన్ని నేను టెస్ట్ చేసి మేము దాంట్లో దింపడం జరిగింది. నా పైన దొంగతనం కేసు పెట్టి, తప్పుడు దొంగతనం కేసు పెట్టి ఏఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంపత్ కుమార్ అనే అతనితో తప్పుడు కేసు పెట్టించి ఆలమూరు సూరి నన్ను చాలా, నా పరువు ప్రతిష్టని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టినాడు. నా పేరు అంకె నా పేరు అంకె పోతన్న ఆలమూరు, తర్వాత అనంతపురం రూరల్ మండలము. నా కొడుకు పేరు వచ్చి అంకె నరేంద్ర. మా కొడుకు వైసీపీ పార్టీలో బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు అనేటువంటి మన ఈ మధ్యలో ఓటర్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు కదా. ఆ ఓటర్స్ వెరిఫికేషన్ చేసిన దాంట్లో కొన్ని గ్రామంలో ఉండే వాళ్ళవన్నీ వాళ్ళ ఆధార్ కార్డు అంటే అవన్నీ తీసుకొని పోయి చేయాలనేటువంటి విధంగా సచివాలయంలో ఉన్నాడు. ఆ సచివాలయం ఉన్నప్పుడు అన్ని ఓట్లన్నీ అనుకూలమైన ఓట్లు, టౌన్ లో ఉండే ఓట్లు తీసేసి ఇక్కడ పల్లెలో చేస్తాను లేదా అనేటువంటి ఆలోచనతో మన తెలుగుదేశం పార్టీలో ఆలమూరు సూర్య అంటారు అతన్ని, తర్వాత ఉరూపు గుండు మచ్చలు అంటారు, గుండు సూర్య అంటారు. ఆయన తర్వాత ఈయన పక్కనంతా ఓట్లు ఎక్కిచ్చేసేసి ఈ విధంగా చేసేటట్టుకుంటాడు. తర్వాత ఏదో రకంగా మనని ఒక కేసు పెట్టి నోకి దుబ్బేయాలనే ఆలోచనతో ఇతనే దొంగతనంగా తీసుకున్నాడని చెప్పి డిపార్ట్మెంట్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళంతా కుమ్మక్క అయిపోయి డిపార్ట్మెంట్ అంతా కేసు పెట్టించినాడు. డిపార్ట్మెంట్ హౌసింగ్ ఏడి ఉంటాడు చూడు, ఏడి గాని వీళ్ళ పేర్లు నాకు తెలియదు, సంపత్ అనేటువంటి ఆయన, ఇంకా వాళ్ళ పేర్లు దీంట్లో ఉంటాయి. వీళ్ళను ఒత్తిడి పెట్టించి వీళ్ళ ద్వారా కేసు పెట్టించేసి ఈ పరిస్థితికి కారణమైనాడు సార్ ఆయన ఆలమూరు సూర్య అతన్ని. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి నేను ప్రశ్నించాను, నేను పార్టీలో యాక్టివ్గా ఉండటమే పాపం అయిపోయింది, దానికి బదులుగా నా మీద చోరీ కేసు పెట్టి నన్ను బదనాం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఈ విధంగా నన్ను వేధిస్తున్నారు అంకె నరేంద్ర చేసినటువంటి ఆరోపణ అది వీడియోలో. సో తండ్రి పోతన్న కూడా కొన్ని పేర్లు చెప్పడం కావచ్చు, లేకపోతే కొంతమంది కారణంగా కూడా కొన్ని సాక్ష్యాలను ఆయన చూపిస్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అంటే కేసు ఏమైనా నమోదు చేశారా దీనికి సంబంధించి? అంటే ఆత్మహత్యాయత్నానికి సంబంధించి, అంటే ఇతరత్ర కేసులతో వేధిస్తున్నారు కానీ అసలైనటువంటి విషయాలకు సంబంధించి పోలీసులు సరైన రీతిలో స్పందించట్లేదు. ఇది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామానికి చెందినటువంటి అంకె నరేంద్ర అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఈ రోజు పురుగుల మందు తాగి తన పొలంలోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో గుర్తించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఒకటావటిన అక్కడికి చేరుకొని అంకె నరేంద్రను ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా ప్రధానంగా అంకె నరేంద్ర స్వయంగా ఒక సెల్ఫీ వీడియోని చేశాడు. తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే కొంత ఈ పొలాలకు సంబంధించినటువంటి బోర్లు ఏదైతే వైఎస్ఆర్సీపీ
పార్టీ కాలనీలో ఉన్నాయో ఆ బోర్లకు సంబంధించినటువంటి బోర్లను దొంగలించాడు అనేటువంటి విధంగా తప్పుడు కేసు పెట్టి నన్ను ఇరికించారు. నేను దొంగతనాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మాకు గ్రామంలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, అనేక సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాం అనేటువంటి విధంగా అంకే నరేంద్ర, అదేవిధంగానే వారి కుటుంబ సభ్యులు తండ్రి పోతన్న కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తాము ఏదైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ బోర్లు ఏవైతే చెడిపాయో మోటార్లు వాటిని రిపేర్ చేయించి వాటిని టెస్టింగ్ చేసేటువంటి నిమిత్తం ఆ మోటార్లను తీసుకున్నారు. వారు చెప్పితేనే నేను తీసుకున్నాను అనేటువంటి విధంగా కూడా అంకే నరేంద్ర చెప్తుండగా, పోతన్న మాత్రం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం కుట్రపూరితంగా ఇరికించారు. ఎందుకంటే ఇటీవల సరకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ల వెరిఫికేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఆ వ్యవహారాలకు సంబంధించి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దొంగ ఓట్లను వారికి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఓటర్ లిస్ట్ లో ఎక్కించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలని కూడా ప్రధానంగా అంకే నరేంద్ర అడ్డుకున్నాడు. అంకే నరేంద్ర వైఎస్ఆర్సీపీ పార్టీలో చురుకుగా వ్యవహరించేటువంటి ఒక కార్యకర్త. ఈ నేపథ్యంలోనే ఒక కక్షపూరితంగానే ఇలాంటి దొంగతనం కేసు బనాయించి తనను అవమానించారు అనేటువంటి విధంగా కూడా అంకే నరేంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఒక తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. అంటే పోలీసుల చేత ఏవైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో హౌసింగ్ సంబంధించినటువంటి ఏఈలు ఉన్నారు, ఏఈ సంపత్ కుమార్ వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారి ద్వారా కేసు పెట్టించారు. దీంతో అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేయడం కాకుండా అత్యంత అవమానకరంగా తమకు అవమానం చేకూర్చేటువంటి విధంగా కూడా ఈ మొహానికి ఒక నల్ల గుడ్డను వేసి లేకపోతే కవర్ను వేసి దానికి సంబంధించి ఫోటోలు తీయించి మీడియాకు కూడా పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపం జరిగింది. ఎందుకంటే గ్రామంలో తాము చాలా పట్టున్నటువంటి నేతలు, అదేవిధంగానే పోతన్న ఎవరైతే అంకే నరేంద్రకు సంబంధించినటువంటి తండ్రి పోతన్న ఉన్నారో ఆయన కూడా ఆ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక సంవత్సరాలుగా. ఇలాంటి నేపథ్యంలోనే కష్టపూరితంగానే ఈ విధంగా చేశారు కాబట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నాను అనేటువంటి విధంగా పురుగుమంతాడుతూ తాను స్వయంగా సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పరిస్థితి విస్మించింది. అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడ పరిస్థితి విస్మించడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకి తరలిస్తున్నట్టు కూడా వాళ్ళ తండ్రి చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో ఈ సర్వ వ్యవహారం అనేటువంటిది పెద్ద వివాదంగా మారింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వారి యొక్క అధికారిక దీన్ని వినియోగించుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. సో ఈ అక్రమాలన్నింటినీ అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే తమ పైన కక్షపూరితంగా వివరించి తెలుగుదేశం పార్టీ నేతలు వేధింపులకు గురి చేసేటువంటి విధంగా పోలీసుల చేత కేసు పెట్టించారు అనేటువంటి విధంగా కూడా వారు ఆరోపిస్తున్నారు మురళి. అయితే ఈ ఘటనకు సంబంధించి అనంతపురం రూరల్ సిఐ మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మోటార్లు దొంగలించబడ్డాయి, మోటార్లను ఫలానా అంకే నరేంద్ర అనేటువంటి వ్యక్తి దొంగలించాడు అనేటువంటి విధంగా కేసు నమోదు చేయడంతో మేము కేసు నమోదు చేశాము, అరెస్ట్ చేశాము. అదే పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ కొట్టారు. ఇది అంకే నరేంద్ర తండ్రి అయితే చెప్తున్నటువంటి మాట. రసూల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రశ్నించడం పాపం అయిపోయింది. అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ప్రశ్నించినటువంటి పాపానికి, అదిగాక పొలిటికల్గా ఆ ఊరిలో పర్టికులర్గా అనంతపురంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త విషయంలో ఒక దొంగతనం కేసు మోపి రాజకీయంగా ఏ స్థాయిలో వేధిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి కూడా అతను ప్రయత్నించాడు అనంటే ఎంత మనస్తాపం చెంది ఉంటే అంకే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేసుంటాడనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. ఆరోగ్యం విషమించడంతో బెంగళూరుకి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే వైసీపీ కార్యకర్తలు నిరసనలు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.